ఇది కేంద్ర ప్రభుత్వం వాటా 49%. అబ్బా! హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%. 51%. ఓ మీటింగ్ లేదు. ఎవరితో మాట్లాడకుండా ఒక మంత్రిగా ఎట్లా రద్దు చేస్తాడు టెండర్స్? నిజంగానే స్కామ్ ఉన్నదేమో అనే ఆరోపణ వస్తా ఉంది. హ్మ్. ఈ ఇవన్నీ గవర్నమెంట్ ఛానళ్ళే దీనిలో హ్మ్. ఇన్వాల్వ్ అయినాయి. ఓకే. 2 కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటివే. హుహు. మరి అట్లాంటప్పుడు వాళ్ళ మధ్య ఎందుకు ఘర్షణ వాతావరణం వస్తాంది? హ్మ్. మళ్ళా అక్కడ ఒక మంత్రికి సంబంధించిన పేరొస్తా ఉన్నది. హ్మ్. ఆయనను డిఫేమ్ జేయడానికి, ఆయనను మంత్రివర్గం నుంచి తప్పేయడానికి మహిళా ఆఫీసర్ల మీద ప్రచారము. అది ఇదంతా ఒక రాంగ్ ట్రెండ్‌లో పోతా ఉంది. హ్మ్. దీన్ని డైవర్ట్ జేయడానికి ఏం జేషిండు, బీఆర్ఎస్ జెండా గద్దెలు ఊడగొట్టండి, టీడీపీని ఇగ లేకుండా జేసింది బీఆర్ఎస్ అని జెప్పి ఖమ్మంలో ముఖ్యమంత్రికి మాట్లాడిండు. హ్మ్. అది సెన్సేషన్ అయింది. యెస్. అది తప్పది. హ్మ్. అది తర్వాత ఆయనకు పైనుంచి తుప్పులొచ్చినాయి. హుహు. ఎప్పుడైతే ఇదయిందో నేను తప్పు మాట్లాడినా అనేది అర్థమైన తర్వాత దాని నుంచి తప్పియడం కోసం హరీష్ రావు మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. హ్మ్. దౌస్ పోయిండు. హ్మ్. దౌస్‌లో పరాభవం జరిగింది. కేటీఆర్‌ని మళ్ళీ పిలిపించాడు. ఇవన్నీ ఏందంటే డైవర్షన్ పాలిటిక్స్. హ్మ్. ప్రధానంగా ఆయన ఎన్నుకున్న మార్గం అది. హుహు. హ్మ్. ఎంతకాలం అట్లా పక్కదారి ఇదివరకు పట్టేయగలుగుతాం? అట్లా లేదు గదా!